హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రైతన్నలకు ఒక ప్రత్యేకమైన శుభవార్త అయితే చెప్పింది. 22A నిషేధిత భూములకు విముక్తి కల్పిస్తూ ఈ యొక్క భూములకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభించిందనమాట. రీసర్వేలు అయితే జరుగుతూ ఉన్నాయండి వీటి మీద. ఈ సర్వే అనేది జూలై 31వ తేదీ లోపల పూర్తి చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా పూర్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశాలు అయితే ఇచ్చింది అధికారులకు. అయితే ఇక్కడ ముఖ్యంగా 5 రకాల భూములకైతే విముక్తి కల్పించిందండి ప్రభుత్వము. 5 రకాల భూములు ఏంటి, వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలనేది చెప్తాను. ముందుగా 22A నిషేధిత భూముల గురించి తెలుసుకుందాం. తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీ ల్యాండ్ అనేది 22A నిషేధిత భూముల్లో గనక చేర్చినట్లయితే దాన్ని ఏ విధంగా మీరు మీ యొక్క సొంత భూమిగా మార్చుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, చాలా మంచి టాపిక్ ఇది. సో మీరందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే 22A నిషేధిత భూములు అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే సమాచారాన్ని అంతా కూడా నేను చిన్న PDF రూపంలో అయితే రెడీ చేశాను. ఈ 22A అంటే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్, నిషేధిత జాబితా. ఈ జాబితాలో ఉన్నటువంటి భూములను మీరు అమ్ముకోలేరు, కొనలేరు, రిజిస్ట్రేషన్ కూడా చేయలేరు. సాధారణంగా ఈ భూములు అనేటివి ప్రభుత్వ భూములు లేదా వివాదాస్పద భూములు లేదా అసైన్మెంట్ భూములు అనేటివి ఉంటాయన్నమాట వీటి కింద చేరేటివి. సో ఈ ల్యాండ్స్లో గనక మీవి ఏమైనా కానీ సొంత భూములు కనుక ఉండినట్లయితే ఏదో కొన్ని రకాల తప్పిదాల కారణంగా ఆ భూములు 22Aలో గనక చేర్చినట్లయితే మీకు విముక్తి అయితే లభించబోతుంది. అదేవిధంగా కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్స్ అనేటివి ఎవరికి ఇస్తారంటే ప్రభుత్వమే ఈ యొక్క ప్రజలకైతే ఇస్తుంది అలాంటి భూములు. అలాంటివి మరియు స్వాతంత్ర సమర యోధులకు, మాజీ సైనికులకు ఇచ్చేటువంటి భూములు కూడా కొన్ని 22A నిషేధిత భూముల్లోకి అయితే చేరిపోయి ఉంటాయన్నమాట. సో ఇలాంటి భూములను మీరు ఏ విధంగా విముక్తి కల్పించుకొని వాటి మీద మీ యొక్క సొంత రైట్స్ అనేవి తెచ్చుకునే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మీరు వాటిని అమ్ముకోవడం లేదా కొనడము లేదా వాటి మీద బ్యాంకు రుణాలు తెచ్చుకోవడము ఇలాంటివి అనేటివి చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కలు ఏ విధంగా ఉన్నాయంటే 22A నిషేధిత భూములలో దాదాపు 1.95 కోట్ల ఎకరాలు అనేటివి రిజిస్టర్ మరియు స్టాంప్స్ శాఖ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే ఉన్నాయన్నమాట. యాక్చువల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు చూసుకున్నట్లయితే 3.3 కోట్ల ఎకరాలు అనేటివి 22A నిషేధిత భూముల్లో ఉన్నట్లయితే సో ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే చెప్తుంది. ఇలా చూసుకున్నట్లయితే దాదాపు 59% భూములు అనేటివి ఇక్కడ 22Aలోకి అయితే చేర్చబడ్డాయి. ఇలా ఎందుకు చేర్చబడ్డాయంటే డబుల్ ఎంట్రీస్ వల్ల, కోర్టు కేసుల వల్ల, అదేవిధంగా దేవాదాయ భూములకు సంబంధించి మరియు ప్రభుత్వము ఇచ్చినటువంటి భూములన్నింటినీ కూడా కొన్ని తప్పిదాల కారణంగా 22A నిషేధిత భూముల్లోకి అయితే చేర్చేశారు. ఇక్కడ చాలామందికి కూడా వారి యొక్క సొంత భూమి కలిగినా కూడా వాటిని అమ్ముకోలేనటువంటి పరిస్థితి మరియు వాటి మీద ఎలాంటి రుణాలు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలోకి అయితే వెళ్ళిపోయిందనమాట. తప్పిదాల కారణంగానే ఇది జరిగిందని తెలుస్తోందనమాట. అందువల్ల ఈ రకాల భూములకు సంబంధించి ప్రభుత్వం క్లియరెన్స్ అయితే ఇచ్చిందనమాట. ఈ భూములు గనక ఉండినట్లయితే మీకు 22Aలో గనక చేర్చినట్లయితే వాటిని విడిపించుకొని మీరు రిజిస్ట్రేషన్స్ అనేటివి చేసుకొని తర్వాత వాటి ద్వారా రుణాలు లేదా వాటిని అమ్ముకోవడము చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మీకు ఒక క్లారిటీగా చెప్పాను 22A నిషేధిత భూముల గురించి. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, 22A నిషేధిత భూములకు సంబంధించి ఏ భూములకు అవకాశం ఇచ్చారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే సైనికులకు ఇచ్చినటువంటి భూములు, స్వాతంత్ర సమర యోధుల భూములు, రాజకీయ బాధితుల భూములు, 1954 జూన్ 18కి ముందు, ఓకేనా, జూన్ 18కి ముందు ఇచ్చినటువంటి భూములు అంటే ప్రభుత్వం అయితే ఇచ్చి ఉంటుందన్నమాట. అలాంటి భూములు పొరపాటున 22Aలోకి చేరినటువంటి ప్రైవేట్ పట్టా భూములు. ఇవి వచ్చేసి ప్రైవేట్ పట్టా భూములు అంటే మనమేనండి. ఈ ప్రైవేట్ పట్టా భూములు అనేటివి మనవే. సో మనవి ఏవైనా డబుల్ ఎంట్రీస్ కారణంగా లేదా ఇక్కడ ఎంట్రీస్ చేసేటప్పుడు అధికారుల తప్పిదాల వల్ల 22Aలో గనక చేర్చినట్లయితే ఈ భూములు కూడా మీరు రిజిస్ట్రేషన్ అనేటివి చేసుకోవచ్చు. రీసర్వేలు అనేటివి జరుగుతున్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి జూలై 31 టార్గెట్గా అయితే పెట్టారనమాట అధికారులకు. జూలై 31వ తేదీ లోపల వీటన్నిటిని కూడా క్లియర్ చేయాలని చెప్పి
సో మనకు ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త అప్డేట్స్ ప్రకారము తప్పుగా ఉన్నటువంటి భూములు ఆటోమేటిక్గా అయితే ఈ యొక్క ఆటో ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ద్వారా అయితే గుర్తిస్తారు. అధికారులు 15 రోజుల్లో వీటి మీద నిర్ణయాలు అయితే తీసుకోవాలి. లేదంటే ఆటోమేటిక్గా 22A నుంచి అయితే తొలగింపు జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. అలానే భూభాగంలో ముఖ్యంగా మీకున్నటువంటి కొన్ని ఎకరాలలో కొంత భాగము 22Aలో కనుక ఉండినట్లయితే ఇక్కడ మీరు కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ప్రకారము ఆ భూమి తప్ప మిగతా భూములను అమ్ముకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్కి మీకు ఒక 10 ఎకరాల భూమి కనుక ఉండినట్లయితే అందులో 2 ఎకరాల భూమి 22A కింద కనుక వెళ్ళిపోయినట్లయితే దానికి సంబంధించి మీరు ఈ యొక్క రీసర్వే జరిపించుకొని రిజిస్ట్రేషన్స్ అనేవి చేయించుకోవచ్చు. అదేవిధంగా ఆ 10 ఎకరాల్లో ఏవైతే 8 ఎకరాలు ఉంటాయో ఆ భూమి అంతా ఫ్రీ అవుతుందన్నమాట. ఆ భూమిని మాత్రం మీరు అమ్ముకోవచ్చు అనమాట. సో ఇలాంటి అవకాశం అయితే కల్పించింది. ముఖ్యంగా 22A నిషేధిత భూముల్లో కనుక మీ భూమి కనుక ఉండినట్లయితే బ్యాంక్ లోన్ రాదు, రిజిస్టర్ చేయలేరు, మార్కెట్ విలువ తగ్గిపోతుంది, కొనుగోలుదారులు కూడా మీ దగ్గరికి రారనమాట. ఎందుకంటే ఆ భూమి అసలు వేస్ట్, దేనికి పనికి రాకుండా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? నిషేధిత భూములు అంటే అవేనండి, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అంటారనమాట. సో వాటిని టచ్ చేస్తే చాలా కేసులు కూడా అవుతాయన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ముఖ్యంగా ఈ 22A నుంచి మీ భూమిని తీసివేయడం ఎలా అంటే, సో ముఖ్యంగా మీ సేవా కేంద్రాల ద్వారా మీరు చేసుకోవచ్చు, లేదా రెవెన్యూ మీటింగ్స్ అనేవి జరుపుతారనమాట. సో చిన్న చిన్న మీటింగ్స్ అనేవి జరుపుతారు కదా, గ్రామ సభలు, ఇలాంటి వాటిలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి సో అక్కడికి వెళ్ళి కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అనేటివి సబ్మిట్ చేయవచ్చు. అయితే మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది ఇప్పుడు నేను ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను చూడండి డాక్యుమెంట్స్ గురించి. 22A నిషేధిత భూములకు సంబంధించి ఏ భూములకు విముక్తి కల్పిస్తున్నారు అనేది మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా. అలాంటి భూములకు సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క తొలగించుకోవాలనుకుంటే మీ దగ్గర ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. సో భూమి కేటాయింపుల కోసము జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసినటువంటి సిఫార్సుల రిజిస్ట్రేషన్ లేదా 10(1)(a) రిజిస్టర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా అడంగల్, అదేవిధంగా ఎస్ఎఫ్ఏ తదితర రెవెన్యూ రికార్డులు, అసైన్మెంట్ రిజిస్టర్, డిఆర్ దస్త్రాలు, రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాలి అన్నమాట. సో మనము మాట్లాడుకున్నటువంటి 5 రకాల భూములకు సంబంధించి ఈ డాక్యుమెంట్సే అవసరం. ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి కొన్ని రకాల భూములకైతే అవసరం అయితే ఉండదన్నమాట. ఓకేనా? సో ఇలా మీరు ఈ యొక్క ల్యాండ్స్ ఏవైనా కనుక 22Aలో కనుక చేర్చినట్లయితే వాటిని విముక్తి చేయించుకోవచ్చండి. ఓకేనా? సో వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు 22A నిషేధిత భూములకు సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్తో పాటు వాటికి సంబంధించి ఏ విధంగా రిలీఫ్ చేసుకోవాలి, ఏంటి, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా చెప్పాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉండినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్కి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను.